మరణాత. యేసుక్రీస్తు నామమున అందరికీ శుభోదయం. యేసయ్యా, నేడు మా పనులెల్లను దీవించుము, నిండుగా వర్ధిల్ల చేయుము. నేడు మోషే సుఖోపవాస ధ్యానములు 40 రోజులలో 2వ రోజులోనికి అడుగు పెట్టించిన ఆదియందు ఉన్న దేవునికి స్తోత్రములు. ఈ ధ్యానములలో పాల్గొనేవారు నిర్గమకాండము 2వ అధ్యాయమును పూర్తిగా చదవగలరు. ప్రతిరోజు నిర్గమకాండంలోని వాక్యములను నేటి దిన దేవుని వాక్య వాగ్దానములుగా విందాము. బైబిల్ మిషన్ వ్యవస్థాపకులు ఫాదర్ ఎం దేవదాస్ అయ్య గారు వివరించిన నిర్గమకాండం యొక్క మర్మములను విందాము. ఈ పాఠం వీడియోను క్రింద డిస్క్రిప్షన్ లింక్ లో ఇవ్వబడింది, దానిని నొక్కి చూడగలరు. 2026 జూలై 2వ తేదీ గురువారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్య వాగ్దానము. నిర్గమకాండము 2వ అధ్యాయము 24-25 వచనములు. కాగా దేవుడు వారి మూలుగును విని తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకొనెను. దేవుడు వారి యందు లక్ష్యముంచెను. ఆమేన్. ప్రియమైన దేవుని విశ్వాసులారా, యెహోవా దేవుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు చేసిన నిబంధనను ఇశ్రాయేలు ప్రజల పట్ల జ్ఞాపకం చేసుకుని 400 ఏళ్ల ఫరో బానిసత్వము నుండి విడుదల దయచేయుటకు, విమోచించుటకు వారి మూలుగులను వినెను. వారు చేయుచున్న వెట్టి పనులను బట్టి వారిలో పరివర్తన సంపూర్ణమైనదని మార్పును ఆయన గైకొనెను. అన్ని 100 ఏండ్ల వారి బానిసత్వమును గమనించిన ఆయన ఎందరో వారి తరములలో గతించినను మోషే పుట్టుకతో వారిని విమోచించుటకు దేవుడు సంకల్పం చేసెను, దానిని నెరవేర్చెను. ఇశ్రాయేలీలను తాను ఎన్నుకున్న జనాంగముగా వారిని ఎంతగానో దేవుడు ప్రేమించెను, సంరక్షించెను, బలపరిచెను, నడిపించెను, స్థిరపరిచెను. వారిని తన ప్రణాళిక చొప్పున తోడై ఉండెను. అలాగే నేడు మనకును తోడై ఉండి ఇశ్రాయేలీలకు ఇచ్చిన ఆశీర్వాదములను, వరములను, వాగ్దానములను నెరవేర్చువాడై ఉన్నాడు. మనము పడుచున్న కష్టములను, నిట్టూర్పులను, మూలుగులను, అంగలార్పులను విని సైతాను బంధకాలలో నుండి విడిపించి, మనము పడుచున్న శ్రమల నుండి విమోచించి, రక్షించి, కాపుదల ఇచ్చి, అన్నింటా విజయం దయచేసి సాక్షులుగా నిలుపువాడై ఉన్నాడు త్రియేక దేవుడు. కావున మన చింత యావత్తు ఆయనపై వేసి మోషే సుఖోపవాస ధ్యానములలో కొనసాగుతూ మన ఆత్మీయ జనకుడు దేవదాస్ అయ్య గారికి యేసుప్రభు ఇచ్చిన వరములను, వాగ్దానములను మనమును పొందగల స్థితిని, అనుభవించగల శక్తిని త్రియేక దేవుడు మనపై ప్రసరింపచేసి దైవజనుని బిడ్డలముగా నూరంతలు ఆశీర్వాదములు పొందగల దైవశక్తిని మనెల్లరికూ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. సైన్యములకు అధిపతి అయిన మా తండ్రి, నీ ఎన్నిక జనులను నీవు ఎలాగూ ప్రేమించినావో, ఎలాగూ సంరక్షించినావో, ఎలాగూ బలపరిచినావో, ఎలాగూ నడిపించినావో, ఎలాగూ స్థిరపరిచినావో, అలాగే మమ్ములను కూడా మహిమ మేఘం ఎక్కువ పర్యంతము విడువక సిద్ధపరచుచుండుము. నేటి దిన నీ వర్తమానము మాకు దయచేసినందుకు యేసునామమున వందించుచున్నాము. మోషేతో ముఖాముఖిగా మాట్లాడిన తండ్రి, ఇప్పుడును నీ రాకడ వరకు మాతో మాట్లాడుము. నిర్గమకాండం యొక్క సారాంశము విమోచన. శత్రువులను వెళ్ళగొట్టే దూతలను వారికి తోడుగా ఉంచినావు. మాకును నీ దూతలను తోడుగా ఉంచుము. వారి విమోచన నీ బలిపీఠంపై అర్పించిన రక్తము వల్ల జరిగినది, సాధ్యపడినది. అలాగే నీ ప్రియకుమారుడు మా ప్రభువును అయిన యేసుక్రీస్తు ద్వారా మా పాపదాసత్వంలో నుండి మమ్మల్ని రక్షించుటకు విమోచకుడుగా వచ్చి కొండ మీద కూర్చుని ప్రసంగించి తానే గొప్ప దేవాలయమై ఉండి దానిని పడగొట్టి 3 దినములలో కట్టుదని చెప్పి శిలువ మరణమును జయించి పునరుద్ధానుడై మా కొరకు తన రక్తము ఇచ్చి విడిపించి నీ బిడ్డలుగా జీవించగల ఆత్మీయ స్థితిలో ఉంచడానికి మోషే సుఖోపవాస ధ్యానములలో త్రియేక దేవుడు మనపై తన మేఘము ఆవరింపచేయును. నీవు ఇచ్చిన ఈ వాక్య వాగ్దానమునకు ఆనంద సంతోషములు చెల్లించుచున్నాము. నేడు వివాహ దినోత్సవములు, జన్మ దినోత్సవములు, ఇతర శుభకార్యములను చేసుకుంటున్న నీ బిడ్డలపై నిండుగా దీవెనల వర్షము కుమరించును. ఎవరైతే బాధలలోను, శ్రమలలోను, కష్టములలోను, ఇబ్బందులలోను, నష్టములలోను, అప్పులలోను, దుఃఖములోను, అనారోగ్యములతోనూ ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప సాంత్వనం చేకూర్చి ఆదుకును. ఈ ప్రార్థన వింటున్న ప్రతి నీ బిడ్డకు అన్నింటా విజయం ఇచ్చి సాక్షులుగా నిలువబెట్టుము. నీవు పేరు పెట్టి పిలిచిన నీ ప్రియ బిడ్డలు ప్రతిదినము నీవు ఇచ్చిన వాక్య వాగ్దానములను వినుట ద్వారా ఆశీర్వదింపబడుతున్నారని నమ్ముచున్నాము. ఈ ప్రియమైన కుమారులు, కుమార్తెలు ప్రార్థన సహకారం కోరుచున్న ప్రతి నీ విన్నపము నీ సన్నిధికి చేరి ఉన్నది. నేడు
వివాహ దినోత్సవములు, జన్మదినోత్సవములు, ఇతర శుభకార్యములను చేసుకుంటున్న నీ బిడ్డలపై నిండుగా దీవెనల వర్షము కుమరించుము. ఎవరైతే బాధలలోను, శ్రమలలోను, కష్టములలోను, ఇబ్బందులలోను, నష్టములలోను, అప్పులలోను, దుఃఖములోను, అనారోగ్యములతోనూ ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప సాంత్వనం చేకూర్చి ఆదుకునుము. ప్రతిదినము నీ వాక్య వాగ్దానం చదవడానికి, రూపొందించడానికి నీవు ఇచ్చిన నీ గొప్ప తలాంతులకై స్తోత్రములు చెల్లిస్తూ మాకు కావలసిన ప్రతి ఇవులను సంపూర్ణంగా దయచేసి సాక్షిగా నిలుపుము. ఏ అంశం మరిచితమో విడిచితమో అవన్నీ నీకే సమర్పిస్తూ దీవెన. అలాగున ఈ 40 దినములు ధ్యానాంతమున మనమును దేవాలయమైన గొర్రెపిల్ల వలె నూతన యెరూషలేము మాదిరిగా తయారగుదుము గాక. ఆమేన్. ఇట్లు దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ మరణాత. యెహోవాను గానము చేసెదము ఏకముగా, మనకు రక్షకుడాయని ఆయన మహిమా పాడెదము, ఆయనను వర్ణించెదము.